ముక్కలు వేసుకున్నాను. కైమా ముక్కలు, కాజం కూడా వేసుకున్నాను. పచ్చి కారం పీసులు వేసుకున్నాను. బోనాల పండుగ కదా, కొంచెం కాజం తెచ్చుకొని కాజం వండుకున్నాము. కొంచెం కీమా తెచ్చుకొని ముట్టిలు వేసుకున్నాము. కొంచెం మంచిగా దాన్ని నూనెలో ఫ్రై చేసి, అంటే కొంచెం మంచిగా నూనెలో ఉడికించిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు సేమ్ మటన్కి ఎట్లా వేస్తామో అట్లా వేయాలి. వేసిన తర్వాత కొంచెం సేపు నూనెలో ఉడికించి ఆ తర్వాత కారం వేసుకోవాలి. ఇట్లా నీచు కూరగాయల్లో కొంచెం కౌసుగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం, ఉప్పు మంచిగానే వేసుకోవాలి. నోటి నిండా వేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి. బయట చల్ల వాతావరణానికి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. కాజల్లో చాలామంది సొయ్యకూర వేసుకుంటారు. సొయ్యకూర వేసుకోకపోయినా ఇది ఇట్లా ఫ్రెష్ ఇది కదా, చాలా బాగుంటుంది అట్లాగే వండుకుంటే. తర్వాత కొంచెం సేకైన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి, కొంచెం మంచిగా ముక్కలు మెత్తగా ఉడకడానికి. ఇంకా ఆ తర్వాత మన మూత పెట్టుకోవాలి. కలిపి మూత పెట్టుకున్న తర్వాత మన కాజం రెడీ అయిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఏమో నల్ల అండి, అమ్మ వాళ్ళు మేక కోసారు కదా పంపించారు. ఇది నల్ల చూస్తున్నారు కదా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇది నల్ల అంటే ఇప్పుడు నల్లలో మనము మేక కోసారు కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి చేస్తారు. ఉప్పు, కారం, పుదీనా మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి.